అందరికీ నమస్కారం. జై భీమ్. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు నా మీద ఒక కామెంట్ చేశారు. జాడా శ్రవణ్ పోటీ చేశారు, అలాగే విజయ్ కుమార్ పోటీ చేశారు. వాళ్ళకి కొన్ని వందల్లో ఓట్లు వచ్చినాయి. సునీల్ కుమార్ పోటీ చేస్తే ఒక 500 ఓట్లు వస్తాయా అని చెప్పి కామెంట్ చేశారు. సరే, మీరు అన్నదే నిజం అనుకుందాం. మీ మాట మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయండి. అన్ని పార్టీల టికెట్లు ఇంక్లూడింగ్ వైసీపీ తెచ్చుకోండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకన్నా కూడా 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతే నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడాను. రేపు జూన్ నెలాఖరికి సస్పెన్షన్లోనే రిటైర్ కాబోతున్న వ్యక్తి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకుంటావేంటి? ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తామంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. ముందు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. ఒక 5-6 నెలల్లో జడ్పీటీసీగా ఫస్ట్ ఎక్కడైనా ప్రముఖ క్రిస్టియన్ నాయకుడు పివి సునీల్ కుమార్ గారు నెగ్గకల్లా కనీసం కాస్త సరిపడా ఓట్లు తెచ్చుకోగలిగిన అప్పుడు ఏదోటి మాట్లాడటానికి కనీస అర్హత ఉంటుంది.